స్కూల్స్ ఏ విధంగా ఉండాలి, స్కూల్ కరికులము, స్కూల్ సిలబస్ ఏ విధంగా ఉండాలి దాని గురించి మనము తెలుసుకుంటాము. ఎందుకంటే స్కూల్స్ చూస్తున్నాం కదా, ఒక బిల్డింగ్లో ఒక స్కూల్ పెట్టడము, మార్నింగ్ పిల్లలు వెళ్తే వాళ్ళకు చదువు చెప్పడం, మళ్ళీ ఈవినింగ్ పంపించడము జరుగుతుంటుంది. అట్లే కాలేజీలు కూడా ఒక బిల్డింగ్ తీసుకోవడం, దాంట్లో కాలేజీ పెట్టడం జరుగుతుంటుంది. సో కాకపోతే ఈ పిల్లలు అంటే చిన్న పిల్లలకు బ్రెయిన్ అనేది చాలా రిసెప్టివ్గా ఉంటుంది. సో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కెపాసిటీ అంటే రిసీవింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో గన మనము వాళ్ళకు కరెక్ట్ ఇన్పుట్ గన ఇవ్వగలిగితే వాళ్ళకు డెవలప్మెంట్, ప్రోగ్రెసివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళకు సిలబస్ అనేది ఎట్లుండాలంటే నాట్ ఓన్లీ స్టడీస్, అంటే స్టడీస్ అనేది ఒక భాగము, చదువు అనేది ఒక భాగము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పీరియడ్స్ ఉంటే క్లాస్లో 3 పీరియడ్స్ అనేది స్టడీస్కి పెట్టుకోవాలి. సో ఒక 10 సబ్జెక్ట్స్ పెట్టి లేదా 8 సబ్జెక్ట్స్ పెట్టి వాళ్ళను పూర్తిగా కంప్లీట్గా డే అంతా ఓన్లీ చదువు పైన అని పెట్టకుండా ఒక 5 పీరియడ్స్లో ఒక 3 పీరియడ్స్ స్టడీస్కు పెట్టుకోవడము. తర్వాత మిగతా 2 పీరియడ్లలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఒక పీరియడ్ వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్, కంపల్సరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ అనేది ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే కాకుండా ఇంకా సెకండ్ పీరియడ్ ఏమిటంటే వాళ్ళకు కల్చర్ గురించి అవగాహన, ట్రెడిషన్ గురించి, తర్వాత వచ్చి ఆర్ట్స్ గురించి, అంటే అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు. అంతేకాకుండా ఈ ట్రెడిషన్లో కూడా ఈ కల్చర్లో పెద్దవాళ్ళకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత ఏ విధంగా పక్కన వాళ్ళను కేర్ తీసుకోవాలి, సో సొసైటీ అంటే ఏమిటి, సొసైటీకి ఏ విధంగా మనం బెనిఫిట్ చేయాలి, తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళకు నేర్పించడం అనేది సో చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంలో వాళ్ళకి గన బ్రెయిన్ డెవలప్మెంట్ దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్. కాబట్టి ఈ స్కూల్లో వాళ్ళకు అన్ని వాటిపైన అవగాహన గన కల్పించగలిగితే వాళ్ళకు బ్రెయిన్ అనేది ఫ్యూచర్లో వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు జరిగే ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఈ విధంగా వాళ్ళకు బ్రెయిన్కు ఇన్పుట్ మంచిగా ఇచ్చేదానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు మిస్టేక్స్ కానీ అంటే పెద్ద అయిన తర్వాత తప్పులు చేయడం కానీ ఇటువంటివన్నీ పూర్తిగా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడ్డ అనేది చిన్నప్పుడే కానీ అవగాహన కల్పించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు డెవలప్ కావడమే కాకుండా ఒక మంచి సొసైటీని, ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది.